ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. నంద్యాల జిల్లాలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన సప్తాహం కార్యక్రమం. ఖమ్మం జిల్లా చిల్కూరులోని రామాలయంలో 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు. ఏలూరు జిల్లాలోని పలు విద్యా సంస్థల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. నెల్లూరులోని శ్రీదేవి మెర్కబా పిరమిడ్ లో ధ్యానం సత్సంగం కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన ద్వారా మనలోనే దేవుడు ఉన్నాడని గ్రహించగలమని తెలిపారు. ధ్యాన సాధనతో చోటు చేసుకునే సానుకూల మార్పుల గురించి తెలియజేశారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప ధ్యానులకు అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. నువ్వు ఈ దేహం కాదు, నీలో ఉన్నటువంటి ఆ భగవంతుడే నువ్వు అనే ఒక సత్యాన్ని తెలియచేయడమే ఈ యొక్క ప్రక్రియ, అంటే ఈ యొక్క సాధన మనల్ని ఆ విధంగా తయారు చేస్తుంది. అంత గొప్పదైనటువంటి ఈ సాధన. మనము ఇక్కడికి అడుగు పెట్టిండేది ఒకటైతే, ఇక్కడ వింటూ మనం ఈ సాధన చేస్తూ సత్య సాంగత్యం తెలుసుకుంటూ మనం ఎంతో ఎదుగుతున్నామండి. మనకు తెలియకోకుండా మనం తీవ్రమైనటువంటి సాధన చేస్తూ ఉంటే మనకు తెలియకోకుండానే మనలో సహజంగానే ఆ మార్పులు మనలో ఉద్భవిస్తాయని. తీవ్రమైనటువంటి సాధన మనలో ఉండాలి. అప్పుడే సహజంగా మనలో ఆ గుణాలు ఏర్పరచుకోవడానికి మన పత్రిసారు అందరికీ సులభతైన మార్గంలో, ఏ నియమాలు లేకుండా, ఎలాంటి వయసు వారికైనా, శరీర రుగ్మతలు ఉన్న వాళ్ళకైనా ఎలాగైనా చేసుకోండి. మీకు ఉండే మూడే ఆయన ఏం చెప్పినాడు, కళ్ళు మూసుకోండి, చేతులు కట్టేసుకోండి, కాలు క్రాస్ చేసుకోండి. ఆ మూడేనని చెప్పి నంద్యాల జిల్లా శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం నంద్యాల ఆధ్వర్యంలో 7 రోజులు 7 గురు మాస్టర్లతో ధ్యాన సప్తాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామారావు ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. మానవ జన్మ ఎంతో గొప్పదని, దానిని సార్థకం చేసుకోవాలని సూచించారు. ధ్యాన సాధనతో అన్ని సమస్యలు తీరుతాయని తెలియజేసి చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మహాలక్ష్మి, కుసుమకుమారి, వరలక్ష్మి, సావిత్రి, సృజన, పద్మ, జ్ఞానేశ్వరి, సరస్వతి 50 మంది ధ్యానులు పాల్గొన్నారు. తెలిస్తే ఈ జన్మంత గొప్ప జన్మ ఇంకా లేనే లేదు. అల్టిమేట్ ఇంకా దీనికన్నా గొప్ప జన్మ అంటూ లేదు. ఎందుకంటే మానవుడు జ్ఞాని. మానవ జన్మలో ఉన్న మానవులందరికీ జ్ఞానం ఉంటుంది. జ్ఞానం అంటే శక్తి. బయట ఈరోజు చూశాను, మళ్ళీ 2.5 సంవత్సరం నుంచి నేను వస్తున్నాను. ఈరోజు ఆడ అంతా ఆ హెడ్డింగ్ ఏముందంటే, ఎవరైతే ధ్యానానికి వస్తున్నారో, శ్వాస మీద ధ్యాస పెడతారో వాళ్ళకు సర్వ సమస్యలు తీరుతాయని రాశారు. తీరిపోతాయట, సర్వ సమస్యలు తీరిపోతాయట. ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలోని 108 విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా పొట్లూరు హై స్కూల్, వట్లూరులోని ఎంపీపీ మండల పరిషత్ స్కూల్, శాంతినగర్లోని టాటా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, శ్రీలతలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయ పద్ధతి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రపంచానికి నేనేంటైతే నిరూపించుకోవాలనేసి ఏం చేశారనుకున్నారు ఆయన? రేయి పగలు ఏదైనా కనుక్కోవాలంటే బల్బులు కనుక్కున్నారు. ఎన్నో ప్రయోగాలు చేశారట. 10,000 సార్లు చూడండి. మనం ఒక్కసారి 2 సార్లు చదివిన సబ్జెక్ట్ ఏం చేస్తాము? తీసుకొచ్చేసి పక్కన పాడేస్తాం కదా. అంతే కదా. ఏదైనా నేర్చుకోవాలంటే, ఒక కళ నేర్చుకోవాలంటే దానికి ఎంతో కృషి ఉండాలి. చేయగా ఎప్పుడైతే చేస్తూ ఉంటామో దానికి ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది.
అంతేగాని 2-3 సార్లు చేసి పక్కన పడేస్తే ఏముంది, అంతలాగే ఉంటాం. కానీ ఆయన 10,000 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, 10,000 సార్లు ప్రయోగాలు చేసిన తర్వాత ఎంత అద్భుతమైన బల్బులు కనుక్కున్నారు. ప్రపంచం అంతా కూడా ఆయన్ని ఒక శాస్త్రవేత్తగా గుర్తించింది. ఆయన పాఠాలే మనం బుక్ లో చదువుకుంటున్నాం కదా, మనం ఆయన సబ్జెక్ట్ లో చదువుకున్నట్టే ఆయన ఒక మేధావుగా, ఇప్పుడు ఆయన ఎందుకు పనికిరాడు అనుకున్న ఆయన మేధావుగా, ఇక్కడ చూడండి, మేధావుగా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా మనం చూసుకుంటున్నాం. అంటే అందరిలో కూడా టాలెంట్ ఉంది, మనలోనే లోపం. అంటే నేను ఇంతే సాధించగలను అనుకుంటూ ఉండిపోతాం. ఏదైనా సాధించగల శక్తి మనలో ఉంది. ఖమ్మం జిల్లా చిల్కూరు గ్రామంలోని రామాలయంలో పిఎస్ఎస్ఎం కోదాడ ఆధ్వర్యంలో 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్లు పార్వతి, లక్ష్మీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ హేమలత పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. దైవీ గుణాల గురించి చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరూ దైవీ గుణాలను తమలో పెంపొందించుకోవాలని సూచించారు. అసూయ, ద్వేషాలు వీడి అందరి పట్ల ప్రేమభావంతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చక్రాస్లో బ్లాక్స్ ఏర్పడతాయి. ఇవన్నీ రాక్షస గుణాలకి సంబంధించినవి. దైవీ గుణాలు అంటే ఇవ్వటం, ప్రేమతత్వం, కరుణాతత్వం, ఆనందం, ఇవన్నీ కూడా ఆ ప్రేమతత్వం, ఇవన్నీ కూడా దైవీ లక్షణాలు. మనం ఎందుకు ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి మనశ్శాంతిగా ఉంటుందని ఎందుకు వెళ్తామంటే వాళ్ళ లోపల ఆ దైవీ గుణాలు ఉన్నాయి కాబట్టినే మనం వెళ్ళటానికి ఇష్టపడతాం. ఎవరికైనా దేవాలయానికి పోవాలంటే ఇష్టం ఉంటుందా, ఉండదా? ఎందుకు? వాళ్ళ దగ్గర అలాంటి దైవీ గుణాలు ఉన్నాయి, అలాంటి మైత్రీ తత్వం ఉంది. ఎప్పుడైతే అలాంటి మైత్రీ తత్వం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఇష్టం. కానీ ఇందాక సార్ చెప్పినట్లు ఒకరిని చూస్తే ఒకరికి నచ్చదు, ఒకరికి చెప్పింది ఇంకొకరికి నచ్చదు, ఒకరు చేసేది ఇంకొకరికి నచ్చదు. ఎప్పుడైతే అట్లా ఉందనుకోండి, మన లోపల ఆ షట్చక్రాలలో బ్లాక్స్ అన్నవి ఖచ్చితంగా ఏర్పడతాయి. ఎప్పుడైతే ఏర్పడతాయో ఆ పూర్ణతత్వం వైపు మనం ప్రయాణం చేయలేము. ఎప్పుడైతే ఆ పూర్ణతత్వం వైపు ప్రయాణం చేయాలంటే చాలా చాలా మార్చుకోవాల్సినవి మన లోపల ఎన్నో ఉంటాయి అన్నమాట. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలంలోని చీమల్ దరి గ్రామంలో జెడ్పీహెచ్ స్కూల్, కేజీబీవీ హై స్కూల్, జూనియర్ కాలేజ్లో విద్యార్థులకు స్పిరిచువల్ సైన్స్ అండ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డితో పాటు ఇతర పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. అందరిలో అద్భుతమైన శక్తి ఉందని, అయితే నెగటివ్ ఆలోచనలు, భయాలు, తప్పుడు నమ్మకాలతో గుర్తించలేకపోతున్నామని తెలియజేశారు. యోగా, మెడిటేషన్ల ద్వారా భయాలను, వ్యతిరేక ఆలోచనలను తగ్గించుకోవచ్చని వివరించారు. అనంతరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మెడిటేషన్ బుక్స్, పిరమిడ్ క్యాప్స్లను పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా తిరుచానూర్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట తటవతి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆధ్యాత్మిక కథల ద్వారా చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం పాకాల గోరింట్లకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు భూలక్ష్మీదేవి సూర్యనారాయణ మాట్లాడుతూ పాకాల గ్రామంలో జనవరి 26న నిర్వహించే ఈశ్వరి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవానికి అలాగే మెగా శాకాహార ర్యాలీకి రావాలని మాస్టర్లు ధ్యానులకు ఆత్మీయ ఆహ్వానం పలికారు. బాగా చూసుకుంటాను కదా, ఇప్పుడు కూడా బాగానే చూసుకుంటున్నాను కదా, దానివల్ల నీకేం ఇబ్బంది లేదు అన్న కూడా లేదు నువ్వు వీళ్ళ దాన ధర్మాలు చేస్తుంటే నేను అస్సలు అయితే ఉండను, మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది. సరే నేను ఎంత చెప్పినా కూడా వినిపించుకోడు, కాల వెళ్ళబడతాడు, అయినా కూడా అర్థం చేసుకోదు. అందుకే మేడం ప్రతి ఒక్కరికి అవగాహన శక్తి ఉండాలి, అర్థం చేసుకునే శక్తి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ సాధనలోకి వచ్చినామో ఎంతసేపు చేస్తున్నాము అనేది కాదు, మనం ఎంత అవగాహన తెచ్చుకుంటున్నాము. రోజు మనం ఇక్కడికి వచ్చి సజ్జన సాంగత్యం వింటున్నాము, ప్రతి ఒక్కరు మాస్టర్ది జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఆ జ్ఞానంలో ఉన్నదాన్ని ఒక్క పాయింట్ అయినా కానివ్వండి మనకు అర్థం చేసుకోవాలి కదా. వచ్చి రోజు మనం ఇక్కడ ఊరికే వచ్చి కూర్చుని వెళ్ళిపోయేది కాదు. ఏ మాస్టర్ వచ్చి ఏ జ్ఞానాన్ని అందిస్తున్నారు అని ఒక తపన ఉండాలి మనకి. ఆ జ్ఞానం అందులో ఒక్క పాయింట్ అయినా కానివ్వండి దాన్ని మనము అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టుకోవడము ఎవరి పని, మన పని కదా. అలాగా మనకి అంత అవగాహన శక్తి లేకపోవడం వల్ల ఇంకా అర్థం చేసుకోలేదన్నమాట, వెళ్ళిపోయింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలోని త్రిపుర సుందరి పిరమిడ్ కేర్ సెంటర్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బారావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారో వారికంటే ధనవంతులు అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అమ్మ యొక్క గొప్పతనం ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకుందాం. ఎంత గొప్పవాడిని తయారు చేసిందంటే ఒక తల్లి తలుసుకుంటే, ఒక రోజున తల్లి ఛత్రపతి శివాజీని ఒక కోరింది. శివా ఏంది మాట, ఈ రోజు నువ్వు నా దగ్గర శయనించాలరా, నా శయన మందిరంలో నా బెడ్ మీద అంది. ఇంతే కదా అనుకున్నాడు బిడ్డ. పడుకున్నాడు. 12:30కి లేవగొట్టింది. ఏందమ్మా అన్నాడు. ఏ గ్లాస్ పానీ దేవ్ శివా మేరే బేటా, ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అంది. అమ్మా ఒక గ్లాస్ మంచినీళ్ళు లేదా శివ. మంచినీళ్ళు బాగా ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లు ఎక్కడ దగ్గర పడ్డాయి, ఫ్రిడ్జ్లు లేవు. మంచి ఫ్రిడ్జ్ అంటే ఏంటంటే మట్టి బాణలే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఫ్రిడ్జ్లు, సహజమైన ఫ్రిడ్జ్లు. మంచినీళ్ళు తీసుకొచ్చాడు. మమ్మీ తాగన్నాడు. ఆహా నేనే తాగుతాను కొడుకో అంది. నిజంగానే నమ్మాడు, కొడుకున్నాడు. మెల్లగా నీళ్లు వరక వచ్చింది మీద. ఏం చేసింది, నీళ్లు గ్లాస్ తాగరా వాడి మీద వరక పోసింది. అమ్మా ఏమైందన్నాడు. ఏం కాలేదురా, చేతులు కత్తి వణికిని నీళ్లు పోయి అంది. సరే తెచ్చాడా అంటే వదిలే పడుకో అంది. ఆడి కత్తి నిద్రపట్టించి శివా అంది. ఏందమ్మా అన్నాడు. అరే మంచి నీళ్ళు రాదు, మళ్ళీ తీసుకొచ్చాడు. నేను తాపిస్తానమ్మా ఈసారి అన్నాడు. అన్నా అట్టగా నేనే తాగుతానండి. ఆ పిల్లాడేంటి మళ్ళీ వలకపోతే నాకు మళ్ళీ నిద్ర మేరకు వచ్చింది అని చెప్పి నిద్రాభంగంగా నేను తాపిస్తాను, వద్దు నువ్వు పడుకో అంది. ఆయన కొడుకు నిద్ర బానిచ్చింది. ఈసారి ఇటు పోసింది కదా, ఈసారి ఇటు పోసింది. ఏందమ్మా అన్నాడు. కొంచెం వచ్చింది కదా, ఎవరికైనా కదా కోపం వచ్చి ఎంత కొడుకు అయినా. ఏం లేదు కదా ఆ చేతులోనికి నీరా అంది. ఇందాక పోసాలని ఏం అనలేకపోయాడు. సరే నేను మళ్ళీ తెచ్చిస్తాను, పోతే పడుకో అంది. నిద్ర బానిచ్చింది. మళ్ళీ శివ అంది. ఏందమ్మా అన్నాడు. మంచినీళ్ళుగా అంది. ఈసారి తీసుకొచ్చి నువ్వు తాగితేనే పడుకుంటానమ్మా, లేకపోతే పడుకోను అన్నాడు. నీ తెలియదు పిచ్చోడ పడుకో అంది. నిద్ర వచ్చింది, పడుకున్నాడు. ఈసారి తల మీద పోసింది. మా శివ మైండ్ అంతా పోయిందమ్మా నీకు అన్నాడు. అప్పుడు శివ నా మైండ్ ఇవాళ పోవటం ఏంట్రా, జిజాబాయి చెప్తోంది. నా మైండ్ నువ్వు పురిటి బిడ్డగా ఉన్నప్పుడే పోయిందిరా. నువ్వు రాత్రి మొత్తం ఇది పెడితే ఇదంతా తడిసిపోతే ఎడవ ప్రక్కంతా నిన్ను 12:30 గంటల సమయంలో లేవదీసి నిన్ను కనుక కొత్తగా పడికేస్తే నీ నిద్ర భంగం అవుతుందని నిన్ను మెల్లగా ఎత్తి కుడి పక్కన పడికేసుకుని తెల్లవార్తులు నా సగం దేహం నానబెట్టుకున్న రోజే నా మైండ్ ఆ రోజే పోయింది శివ ఉందా అన్నాడు.
అప్పుడు వీడి జ్ఞానోదయం కలిగింది. అయ్యో, ఇన్నిసార్లు నాకు పాకీ చేసింది మా తల్లి, నేను మూడోసారి మంచి నీళ్ళు అడిగితే విసుక్కున్నాను అని చెప్పలేసుకొని పదాల మీద పడతాడు. జిజియాదేవిని ఆ కుమారుడు నెల్లూరులోని శ్రీదేవి మెర్కబా పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ సత్సంగం కార్యక్రమాలను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామాచారి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేయు పద్ధతి గురించి తెలియజేసి అందరితో ధ్యాన సాధన చేయించారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా ఆలియాబాద్ లో శ్రీ మహాలక్ష్మి వారి అమృతోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మాస్టర్లు బాలరెడ్డి, సంగమేశ్వర్, దత్తు, ప్రతాప్ రెడ్డి, శివయ్యలు పాల్గొని తమ సందేశాలు ఇచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆలియాబాద్ చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన ధ్యానులు పాల్గొన్నారు. ఈ యొక్క భూమి మీద ఎవరైతే మంచి పని చేస్తున్నారో వాళ్ళకు ప్రమోషన్ వస్తుంది. వాళ్ళకు ప్రమోషన్ రావాలనే ఉన్నత శిఖరాలకు వాళ్ళు అధిరోహిస్తారు వాళ్ళు. కాబట్టి మనము ఎన్నో జీవరాశుల నుంచి, ఎంతో జంతు వృక్ష సామ్రాజ్యం నుంచి ఈ యొక్క మానవ జన్మకు వస్తాం. మనం వచ్చినామంటే మనకి ఇంకొకటి ఈ యొక్క ధ్యానం దొరికేదంటేనే 340 జన్మలు ఉంటే కానీ ఈ యొక్క ధ్యానం అనేది మనకు వాసన అంటది, వాసన తెలియదు కూడా మనకు. కాబట్టి మనం అందరం ఏంటిదంటే పోయిన జన్మల మిగిలిన ఉన్నది కాబట్టి ఈ జన్మల మనం ఏదో సాధించడానికి, సాధన చేయడానికి మనం వచ్చినాం. కాబట్టి మనం ఇంకా మీదట కూడా సాధన చేద్దాం. అలియాబాద్ శాఖార్యాలు అవుతుందంటే ఈ సారు దత్తు సారు ద్వారా మనకు తెలిస్తే వాళ్ళు తీసుకొని వచ్చారు మా దగ్గరికి. అమ్మగారు వాళ్ళ కొడుకు తీసుకొని తీసుకొని వస్తే మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నది. మాలా అర్ధగంట సేపు కూర్చున్నది. ఆమె చూస్తే నా సంత చెల్లెలే వచ్చి కూర్చున్నది. అంత పాపేయంగా మాట్లాడింది. ఆ అమ్మతో ఏం మాటలు ఆ తీరు చూస్తే ఎంతో దగ్గరగా బంధుత్వము ఏదో కలిసి నింపున్నట్టు అనిపించింది నాకు. చాలా బాగా మాట్లాడింది. మళ్ళీ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని ఆత్మజ్ఞాని పిరమిడ్ ధ్యాన కేంద్రం 13వ వార్షికోత్సవం శాకాహార ర్యాలీ కార్యక్రమాలను జనవరి 9న నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టీలు మారం శివప్రసాద్, కుక్కట్పల్లి లక్ష్మి, దామోదర్ రెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కట్టా కళాధర్ రెడ్డి, ధ్యానగద్దర్ భూపతి రాజులు పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు శాకాహార ర్యాలీ ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి. మానస సరోవరం 12వ వార్షికోత్సవ వేడుకలు, ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను జనవరి 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో హైదరాబాద్ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ రామ్ గోపాల్, ప్రముఖ సినీ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్లు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మానస సరోవర ధ్యాన ఆశ్రమ వ్యవస్థాపకులు కళ్లెం రామిరెడ్డి. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.